హాయ్ హలో వెల్కమ్ టు కావ్య స్టోరీ వరల్డ్. ఆషికి ఎపిసోడ్ 55. నీకు అలా అర్థమైందా? వాడు ఎవడనుకుంటున్నావు నువ్వు? వాడు కనుక ఇప్పుడు దొరికితే చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి మీ బావకి అని అన్నాడు యశ్వంత్. నువ్వు ఏమంటున్నావో అర్థం కాలేదు, కానీ ఖచ్చితంగా ఈరోజు ఇంటికి వెళ్ళానని అర్థమైంది నాకు. నువ్వు నన్ను హాస్పిటల్ బెడ్ ఎక్కించేలా ఉన్నావు అని అంది యశ్వంత్ని ఇంకాస్త గట్టిగా పట్టుకుని. యశ్వంత్ చిన్నగా నవ్వుకొని వాడికి అనుమానం రాకుండా వాడిని ఫాలో చేసుకుంటూ వాడి వెనకే వెళ్ళాడు. మళ్ళీ ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో వాడి బైక్కి కొంచెం వెనక్కి యశ్వంత్ తన బైక్ని ఆపాడు. ఇంతలో ఇంకొక బైక్ యశ్వంత్ ఫాలో చేసిన అతని బైక్ పక్కకి వచ్చి ఏమీ మాట్లాడకుండా ఒక చిన్న పౌచ్ ఆ బైక్ వాడి చేతిలో పెట్టాడు. గ్రీన్ సిగ్నల్ పడేలోపు ఆ పౌచ్ ఇచ్చినవాడు దారిలోనే వెనక్కి వెళ్ళిపోయాడు. కొంతవరకు విషయాన్ని గ్రహించిన యశ్వంత్ గ్రీన్ సిగ్నల్ పడిన తరువాత యశ్వంత్ వాడిని ఫాలో అవ్వడం ఆపేసి తన ఫస్ట్ టైం సుప్రియాని చూసిన పార్క్ వైపు బైక్ని పోనిచ్చాడు. సంతోష్ రూమ్లోకి వెళ్ళేసరికి హాసిని చీర కట్టుకుని అద్దంలో చూసుకుంటూ రెడీ అవుతూ ఉండగా సంతోష్ హాసిని వెనుక నుండి హత్తుకొని, నీకు 1 వీక్కి కుట్లు విప్పేస్తారు, అంటే హరిణి పెళ్లిలోపే హరిణి స్వప్నాల పెళ్లిలోపు ఈ బ్రహ్మచారికి గుడ్ బై చెప్పేయాలి అని అన్నాడు సంతోష్. హాసిని సంతోష్ని విడిపించుకుని సంతోష్ వైపు తిరిగి, మీ బ్రహ్మచర్యానికి స్వస్తి ఎప్పుడు పలకాలి అనేది నేను చెప్తాను, ఇంకా టైం ఉంది దానికి, కానీ పనిలో పని కీర్తి పెళ్లి గురించి కూడా మాట్లాడేయచ్చుగా అని అంది హాసిని. దగ్గరలో మూడం కానీ పుష్కరాలు కానీ ఏమైనా ఉన్నాయా, లేదంటే పెళ్ళిళ్ళ మేళ ఏమైనా నడుస్తుందా? ఎందుకంత కంగారు? ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాను కదా. ఇకపోతే కీర్తి విషయం మాట్లాడాలి అంటే నేను విష్ణు బాబాయ్తో మాట్లాడుతున్న విషయం ఇంట్లో అందరి ముందు ఓపెన్ అవ్వాల్సి వస్తుంది. దానికన్నా ముందు మా నాన్నకి ఈ పరిస్థితి రావడానికి ఎవరు, ఆ ఆమనిని ఎవరు పంపితే వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలి అని హాసినితోటి అని మనసులో, నాన్న ఈ పరిస్థితి రావడానికి కారణం అయిన వాళ్ళే ఆమనిని పంపారా లేదా నీకోసమే వచ్చిందో ఇంకా క్లారిటీ రాలేదు, తెలుసుకోవాలి అని అనుకుని, కాబట్టి నువ్వు అన్ని విషయాలు పక్కన పెట్టి మన గురించి ఆలోచించు హని అని అంటూ హాసిని పెదవులు అందుకోబోతుండగా హాసిని సంతోష్ గుండెల మీద చెయ్యి పెట్టి ఆపి, 1 నిమిషం ఆగండి, మీరు విష్ణు మామయ్య గారితోటి మాట్లాడుతున్న విషయం శివ అన్నయ్యకి తెలుసా? అలాగే మీ నాన్నగారి పరిస్థితికి ఈ స్థితి వచ్చినందుకు మీరు విష్ణు మామయ్య గారు కలిపి వెతుకుతున్నారు అన్న విషయం కూడా శివ అన్నయ్యకి తెలుసా అని అడిగింది హాసిని. నీ అనుమానం నాకు అర్థమైంది. ఆమిని వల్లే మా నాన్నకి ఈ పరిస్థితి వచ్చింది అనే విషయం శివ నాకు చెప్పాడా లేదా అనే కదా నీ డౌట్. నేను బాబాయ్తో మాట్లాడిన రోజు ఆ ఆమిని మిత్రాల వల్లే యాక్సిడెంట్ జరిగిందని తెలుసుకున్నా. అసలు విషయం ఏంటి అంటే ఆ ఆమిని మిత్ర మాత్రమే ప్లాన్ చేసి జరిపించిన యాక్సిడెంట్ కాదు ఇది. అది ఒక వ్యక్తి హెల్ప్ తీసుకుని వాళ్ళు యాక్సిడెంట్ ప్లాన్ చేశారు అని అన్నాడు సంతోష్. ఏంటండి మీరు చెప్పేది? మామయ్య గారికి శత్రువులు ఎవరుంటారు? మరీ ఇంత క్రూరంగా ఆలోచించేవాళ్ళు అని అంది హాసిని. అంతా కూడా దీపిక వదిన ఆస్తి కోసం హాసిని. నీకు గుర్తుందా హాసిని, శివ చెప్పాడు ఒక NGO సంస్థకి దీపిక వదిన తన ఆస్తిలో కొంత వాటా ఫండ్ రాసి ఇవ్వాలి అనుకుందని సంతోష్ అంటూ ఉండగా, అవునవును, ఆ NGO సంస్థలో ఒకడు ఆ యామిని వాళ్ళతోటి చెయ్యి కలిపి కోర్టులో ఫేక్ వీడియో ఒకటి చూపించాడు కదా అని అంది హాసిని. అందులో ఒకడే యామిని మిత్రాలను ఉపయోగించుకుని మా నాన్నకి యాక్సిడెంట్ చేయించాడని అనుమానంగా ఉంది. వాడెవడో సాక్ష్యాలతో సహా బయటపడితే కానీ వాడిని కోర్టుకి చూపించలేం అని చెప్పాడు సంతోష్. కేవలం ఆస్తి కోసం ఇంత కిరాతకంగా ఎలా ఆలోచిస్తారండి అసలు అని అంది హాసిని. డబ్బు 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 ఏమైనా చేయించగలదు. మాట రాని డబ్బు అబద్ధాన్ని పలికిస్తుంది. ఆట తెలియని డబ్బు జీవితంతో ఆడుకుంటుంది. నడక ఎరుగని డబ్బు కోరికల వెనుక ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది. ఫైనల్లీ ఫ్యాక్ట్ ఏమిటంటే అవసరానికి వాడాల్సిన డబ్బుకి ప్రాముఖ్యతనిస్తున్నాము, ప్రాముఖ్యతనివ్వాల్సిన మనుషులని వాడుకుంటున్నారు. ఇదేనేమో కలికాలం అంటే బహుశా అని అన్నాడు భాగోద్వేగంతో. హాసిని సంతోష్ని హత్తుకుని, మీకు నిజం తెలిసినా కూడా ఆ యామినిని ఆఫీస్లో చూస్తూ కోపంతో రగిలిపోతూ గుండెల్లో రేగుతున్న అగ్నిసెగలను ఏ కంటికి కనిపించకుండా పైకి గంభీరంగా ఉంటున్న లోపల మీరు ఎంత బాధపడుతున్నారో
నేను అర్థం చేసుకోగలనండి అని అంది హాసిని బాధగా. అంటూ సంతోష్ని వదిలి ఆమెని ఒకవేళ మామయ్య గారికి సరైన మందులు ఇవ్వకపోతే అని తన సందేహాన్ని వ్యక్తపరిచింది హాసిని. అందుకే అంజీని నాన్నని చూసుకోము అంటూ ఆమెనిపై ఓ కన్ను వేసుంచమని చెప్పాను. ఇంకో 2 రోజుల్లో రంగా కూడా తన తీర్థయాత్రలు ముగించుకొని నాన్నతో ఉంటానని చెప్పారు అని చెప్పాడు సంతోష్. లోపల అంత బాధ, ఇన్ని ఆలోచనలు పెట్టుకొని పైకి ఇంత కూల్గా ఎలా ఉంటున్నారు మీరు అని అడిగింది హాసిని. నిన్ను చూస్తే చాలు హాసిని, ఎన్ని టెన్షన్స్ అయినా పోతాయి అని అన్నాడు సంతోష్ హాసిని బుగ్గలు పట్టుకుని. సినిమా డైలాగులు చెప్పకండి అని అంది హాసిని. నిజం చెప్తే ఎవ్వరూ నమ్మరేమిటో అని అంటూ హాసినిని హత్తుకున్నాడు సంతోష్. ఇంట్లో ఆమెని, ఆఫీస్లో ఆమెని, వీళ్ళెవ్వరితో ఏ టెన్షన్ లేకుండా మీతో హాయిగా గడపాలి అని ఉంది అని అంటూ ఇంకా గట్టిగా హత్తుకుంది హాసిని. ఇంతలో అమ్మా అని తలుపులు తోసుకుంటూ వస్తున్న చిద్విలాసిని అరుపు వినిపించి సంతోష్ హాసిని ఇద్దరు దూరం జరిగారు. హాసిని సంతోష్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకొని గుడ్ మార్నింగ్ చిద్వి బంగారు అని చిన్నిని ఎత్తుకొని ముద్దు పెడుతూ చెప్పింది. గుడ్ మార్నింగ్ అమ్మా అని అంది చిన్ని. మనం ఇవాళ ఆర్చ్ వెళ్తున్నాం చిన్ని తల్లి అని అంది హాసిని. ఎక్కడికమ్మా అని అడిగింది చిద్విలాసిని. మనం స్వప్న అత్తకి మావయ్యని చూడటానికి వెళ్తున్నాం అని అంది హాసిని. అవునా అమ్మా, మరి నాతో ఆడుకోవడానికి అక్కడ పిల్లలు ఉంటారా, లేకపోతే మనం భైరవిని కూడా తీసుకుని వెళ్దామమ్మా అని అంది చిద్విలాసిని ముద్దుగా. ఇంతలో సార్ కాఫీ అంటూ తలుపు తీసుకొని వచ్చింది ఆమెని. సార్ కాఫీ ఇదిగోండి తీసుకోండి సార్ అని ఆమెని కాఫీ ఇస్తుంటే హాసిని ఆ కాఫీ అందుకొని చాలా థ్యాంక్స్ అమ్మని, కాఫీ తెచ్చినందుకు. ఇప్పుడే మనసులో అనుకుంటున్నా కాఫీ తాగుదామని, ఈలోపు నువ్వు కాఫీతో ప్రత్యక్షమయ్యావు. చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇక నువ్వు వెళ్ళు ఆమెని అని అంది హాసిని. ఆమెని అయ్యో అక్క, మీరు పైనే ఉన్నారా, సార్ మాత్రమే ఉన్నారనుకుని అని ఆమెని అంటుండగా అందుకే వచ్చుంటావు కదా, అందుకే ఒక కాఫీనే తెచ్చుంటావు కదా మీ సార్కి కాఫీ నేను ఇస్తాను, నువ్వు మిగతా పనులు చూసుకో అని అంది. ఆ సంతోష్ ఒకడే ఉన్నాడు అనుకుని వెళ్ళాను, ఇది అస్సలు ఆ సంతోష్ని వదలకుండా అంటిపెట్టుకునే ఉంటుంది అనుకుంటా అని కిందకి వెళ్ళింది ఆమెని ఆంటీ నేను కిందకు వస్తానుండు. ఆంటీ అమ్మ నేను స్వప్న అత్త దగ్గరికి వెళ్తాను అని కిందకి వెళ్ళింది చిన్ని. హాసిని ఆమెని తెచ్చిన కాఫీను వాష్రూమ్లో ఉన్న వాష్ బేసిన్లో వంపేసింది. హాసిని చేష్టలు చూసి సంతోష్ నవ్వుకుని అయ్యో ఎందుకు హనీ, ఇద్దరంలో ఒకరైనా తాగేవాళ్ళం కదా అని అన్నాడు సంతోష్. ఏంటి మీరు తెగ ఫీల్ అయిపోతున్నట్టున్నారు, ఆ వగలాడి తెచ్చిన కాఫీని తాగలేకపోయానని అని అంది హాసిని నడుము మీద చెయ్యి పెట్టుకుని. ఆ కాఫీని ఈ అదరాలు అందుకుంటే ఈ అదరాలను నేను అందుకుందామని అనుకున్నా బంగారు అని అంటూ సంతోష్ హాసిని నడుము పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ అన్నాడు. హాసిని సిగ్గుపడుతూ సంతోష్ కళ్ళల్లోకి ఒకసారి చూసి కళ్ళను వాల్చేసింది. సంతోష్ ఒక చేత్తో హాసిని చుబుకం పట్టుకొని పైకి ఎత్తి తన కళ్ళల్లోకి చూస్తూ హాసిని అదరాలను అందుకున్నాడు. క్షణాలు నిమిషాలు అవుతున్నా హాసినికి ఊపిరి తీసుకోవడం భారం అవుతున్న వేళ హాసిని తన బలాన్ని ఉపయోగించి సంతోష్ని దూరం జరిపి గుండెల మీద చెయ్యి వేసుకుని ఊపిరి తీసుకుంటూ మిమ్మల్ని తట్టుకోవడం చాలా కష్టం అని అంది హాసిని. సంతోష్ కొంటెగా చూస్తూ చిలిపి నవ్వు ఒకటి విసిరి కళ్ళెగరేసేసరికి కొన్ని క్షణాలు సంతోష్ చిలిపి నవ్వుల్లో బందీ అయిన హాసిని చూపులను మళ్లించి నేను కింద వెయిట్ చేస్తాను వచ్చేయండి అని కిందకి వెళ్ళిపోయింది హాసిని. సంతోష్ నవ్వుకొని దేవుడా, ఈ 7 రోజులు 7 నిమిషాల్లో గడిచిపోయేలా తొందరగా దీవించు స్వామి, హాసిని తలకి కుట్లు విప్పగానే ఫస్ట్ నైట్ ప్లాన్ చేయాలి అని అనుకున్నాడు సంతోష్. హాసిని కిందకి వెళ్ళేసరికి చిద్విలాసిని స్వప్నతో ఆడుతూ ఉంది. హాసిని చిద్విలాసిని రెడీ చేసి టిఫిన్ పెడుతూ ఉండగా సంతోష్ కూడా కిందకి వచ్చాడు. హాసిని సంతోష్కి కూడా టిఫిన్ వడ్డిస్తూ ఉండగా రెడీ అయి ఉన్న చిద్విలాసిని చూసి ఏంటి హాసిని, చిన్నిని కూడా తీసుకుని వెళ్తున్నారా అని అడిగారు ప్రేమగారు. అవునత్తయ్య అని చెప్పింది హాసిని. టిఫిన్ తినేసి ముగ్గురు ప్రణవ్ వాళ్ళ ఇంటికి బయలుదేరారు. అప్పటి వరకు సూపర్ మ్యాన్లా చేజింగ్ చేసిన వాడల్లా సడన్గా స్మూత్గా డ్రైవ్ చేయడంతో సుప్రియ కళ్ళు తెరిచి చూసింది. ఇదేంటి వేరే రూట్లో తీసుకెళ్తున్నావు అని అడిగింది సుప్రియ.
నిన్ను కిడ్నాప్ చేద్దామని అన్నాడు యశ్వంత్. సుప్రియ ఆ సమాధానానికి యశ్వంత్ నడుం గట్టిగా గిల్లింది. యశ్వంత్ బైక్ ఆపి అబ్బా అలా గిల్లేసావేంటి అని అడిగాడు. మరి వంకర సమాధానం చెప్తే ఇలాగే ఉంటుంది అని అంది. రాక్షసి, నువ్వు చూడటానికి మాత్రమే అందంగా ఉన్నావు అని అన్నాడు యశ్వంత్. ఏమన్నావు అని సుప్రియ మళ్ళీ గిల్లబోతుంటే, ఇంకొకసారి గిల్లావంటే నువ్వు నన్ను ఎక్కడ గిల్లావో నేను నీకు అక్కడ ముద్దు పెట్టేస్తాను చెప్తున్నా అని అన్నాడు యశ్వంత్. గిల్లడానికి యశ్వంత్ నడుం దాకా చెయ్యి తీసుకువెళ్ళినదల్లా ఆ మాట వినగానే తిట్టుకుంటూ చేతిని వెనక్కి తీసేసుకుంది. అద్దంలో నుండి చూసిన యశ్వంత్ నవ్వుకున్నాడు. మీకు కారు ఉందా అని అడిగింది సుప్రియ యశ్వంత్ని. లేకపోతే పెళ్లి చేసుకోవా అని అడిగాడు యశ్వంత్. సుప్రియ యశ్వంత్ భుజం మీద కొట్టి, నీ కంటికి నేను అంత కమర్షియల్ పర్సన్లా కనపడుతున్నానా అని అడిగింది కోపంగా. సడన్గా కార్ అడిగేసరికి అలా అన్నానులే, ఎందుకు డౌట్ వచ్చింది అని అన్నాడు యశ్వంత్. కారు ఉంటే నెక్స్ట్ టైం కారులో తీసుకెళ్ళు. నువ్వు రోడ్డు మీద కన్నా నన్ను అద్దంలో చూసినదే ఎక్కువ ఉంది. నువ్వు ఇలా రోడ్డు చూడకుండా డ్రైవ్ చేస్తే అప్పుడు మనల్ని చూడడానికి అందరు రావాల్సి వస్తుంది హాస్పిటల్కి అని అంది సుప్రియ. యశ్వంత్ నవ్వుకుని బైక్ని పార్క్ దగ్గర ఆపాడు. ఏంటిది ఇక్కడికి తీసుకొచ్చావు? అయినా చేస్తూ మధ్యలో వదిలేసావు ఎందుకు వాడిని అని అడిగింది సుప్రియ. నీ అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాను ప్రియా, ఒక్క నిమిషం అని సంతోష్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఓకే, నేను చూసుకుంటా అని ఫోన్ పెట్టేశాడు సంతోష్. యశ్వంత్ ఫోన్ పెట్టేసి సుప్రియ చెయ్యి పట్టుకుని పార్క్లోకి తీసుకెళ్తూ, నిన్ను మొదటిసారి ఇక్కడే చూశాను కదా, అందుకే నీతో మాట్లాడాలని ఇక్కడికి తీసుకువచ్చాను అని అన్నాడు యశ్వంత్. ఏం మాట్లాడాలి అని అడిగింది సుప్రియ. చెప్తాను ప్రియా, ముందు ఇది చెప్పు. మీ బావ చెప్పాడని పెళ్ళికి ఒప్పుకుంటున్నావా, లేక నీకు నచ్చే ఆలోచిస్తున్నావా అని అడిగాడు యశ్వంత్. అదేంటి అలా అడిగావు అని అంది సుప్రియ. జాబ్కి ఇంటర్వ్యూస్కి రికమెండేషన్ ఉండొచ్చు, కానీ ప్రేమకి ఉండకూడదు ప్రియా. నీకంటూ ఒక మనసు ఉంటుంది కదా, ఆ మనసుకి నేను నచ్చితేనే లైఫ్ లాంగ్ నాతో ఉండు ప్రియా. చాలా సంవత్సరాల తర్వాత మీ బావ మాట్లాడాడని చెప్పి నాతో కొన్ని రోజులు ట్రావెల్ చేయడానికి ఒప్పుకున్నట్లు పెళ్ళికి ఒప్పుకోకు ప్రియా. నీ నిర్ణయం, నీ జీవితం, నీ ఇష్టం. నా బలవంతం ఏదీ లేదు. నువ్వు కూడా టైం తీసుకుని ఆలోచించు అని అన్నాడు యశ్వంత్. చూడటానికి సర్కస్లో నుండి తప్పిపోయిన కోతిలా పిచ్చి వేషాలు వేస్తూ కనిపిస్తావు. ఇంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నావు నువ్వు అని అస్సలు అనుకోలేదు అంది సుప్రియ. నీ ఎంకమ్మా, నేనింత ఫీల్తో మాట్లాడుతుంటే కోతి కొండముచ్చు అని అంటావేంటే అని అడిగాడు యశ్వంత్. నిజం చెప్పాలంటే మొదట నిన్ను చూసినప్పుడు నువ్వు నాతో వేసిన వేషాలు చూసి నువ్వొక పోక్రీ అనే అనుకున్నాను. నువ్వు ప్రపోజ్ చేసిన విధానం నచ్చి నీ ఆలోచనలు నా చుట్టూ తిరిగినా వాటిని నా మనసులోకి రానిచ్చేదాన్ని కాదు. యశ్వంత్, కారణం ఏంటో తెలుసా? నాలో చిన్న ఇన్సెక్యూరిటీ. అంటే నువ్వు ఎలాంటి వాడివో అప్పుడు తెలియదు కదా. ఆదిత్య షూటింగ్లో నీ గురించి చెప్పినప్పుడు విని షాక్ అయ్యాను. అంత డబ్బున్నా నువ్వు ఇంత సింపుల్గా ఉంటూ నీ ఫ్రెండ్ కోసం ఆలోచించిన తీరు నాకు బాగా నచ్చింది. అప్పుడే బావ కూడా నీ గురించి ఒక మాట చెప్పాడు. తనతో ఉండే ఫ్రెండ్కే అంత వాల్యూ ఇస్తే తన మనసులో ఉన్న నీకెంత వాల్యూ ఇస్తాడు అని. ఆ మాట నన్ను ఇక్కడ టచ్ చేసింది అని గుండెల మీద చెయ్యి పెట్టుకుని చెప్పింది సుప్రియ. అది ఇవాళ కళ్ళారా చూశాను. నువ్వు హాస్ని అక్క బావ వాళ్ళ కోసం వాడిని చేసి చేయడం, వెంటనే బావకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నీ నాకు నీ గురించి ఆలోచించేలా చేశాయి అని అంది సుప్రియ. నిజంగా థ్యాంక్స్ ప్రియా, నా మీద నమ్మకం ఉంచినందుకు అని అన్నాడు యశ్వంత్ సుప్రియ నుదిటిపై ముద్దు ఇచ్చి. ఓయ్ ఏంటిది, నేను నీ గురించి ఆలోచిస్తాను అని అన్నాను. నువ్వేంటి ఏదో నీ వైఫ్కి ముద్దు పెట్టినట్టు పెట్టేశావు అని అడిగింది సుప్రియ. మీ ఆడవాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేశారు అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే, కానీ ముద్దు పెడితే సిగ్గుపడాలి, కానీ ఇలా క్వశ్చన్ చేస్తావేంటే అని అడిగాడు యశ్వంత్. అబ్బో, ఆడవాళ్ళ గురించి బాగానే స్టడీ చేసినట్టు మాట్లాడుతున్నావు అని అంది సుప్రియ. అలా సుప్రియ యశ్వంత్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా కొంతసేపటికి సుప్రియ మాట్లాడుతూ ఉంటే యశ్వంత్ సుప్రియ పెదాలను తన పెదాలతోటి బంధించాడు. ఆమని హాస్ని కోసం వచ్చిందా లేదా సంతోష్ కోసం వచ్చిందో
అలాగే యశ్వంత్ ఫాలో చేసిన ఆ బైకర్ ఎవరైతే ఉన్నాడో ఆ బైకర్ కోసం వచ్చిన అతనికి పౌచ్లో ఏమి ఇచ్చుంటాడు. ఇవన్నీ కూడా రానున్న ఎపిసోడ్స్లో ఏం జరుగుతుంది, సంతోష్ వాళ్ళందరినీ ఎలా పట్టుకుంటాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.